విద్యారంగం ఇక్కడ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నేను మా తమ్ముడు ఇద్దరు, అంటే నేను వారణాసి వెంకటకృష్ణమూర్తి, నా తమ్ముడు శ్రీనివాసు, ఆఖరివాడి పని, ముగ్గురు కూడా విద్యారంగం ఇక్కడ మామూలుగా ఒక తాటాకు ఒక నిర్మాణం దగ్గర నుంచి కూడా అసోసియేట్ ఉన్నాం గత 5-6 ఏళ్ల నుంచి కూడా. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలకి రావడం, మధ్యలో కార్యక్రమాలు కూడా వస్తూ ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈసారి మా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళందరూ కూడా ఒక 100 మంది గ్రూపు ప్రతి ఏడాది కార్తీక వనభోజనాలు ఏదో ఒక ప్లేస్లో పెట్టుకుంటూ ఉంటాం. ఈసారి ఇక్కడ పెడితే బాగుంటుంది, వాళ్ళందరూ కూడా విద్యారంగం పరిచయం చేస్తే కనుక ఇంకా విద్యారంగం గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా విద్యారంగంలో ఈరోజు అందరూ కూడా చాలా చక్కటి అనుభూతితో ఇక్కడి నుంచి వెళ్తున్నారు. అందరూ కార్యక్రమం పూర్తి చేసుకుని అందరూ చాలా సంతోషంగా వెళ్తున్నారు. అందరూ కూడా ఉత్తరోత్తర విద్యారంగం చేసే ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవాలన్న ఒక దృఢ నిశ్చయంతో వెళ్తున్నారు ఇక్కడి నుంచి. చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసు, కృష్ణమూర్తి గారి తమ్ముడిని, పెద్ద తమ్ముడిని. నేను కూడా గత 3-4 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది. మొట్టమొదటి రోజు నేను వచ్చినప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పటికీ చిన్నతనంలో మనం ఎవరి గురించి అయినా వాళ్ళు ప్రతిభావంతంగా పెద్దవాళ్ళు అవుతున్నారు, లేకపోతే అభివృద్ధిలోకి వస్తారని చెప్పేటప్పుడు దినదిన ప్రవర్ధమానం అవుతూ అన్న మాట మనం అందరం చదువుకున్నది. ఇక్కడ ఆ మాటకి నిజమైన విలువ నాకు కనపడ్డట్టుగా అనిపించింది. ఇందాక గురువుగారిని శర్మగారిని కలిసినప్పుడు కూడా నేను అదే విషయం చెప్పడం జరిగింది. దినదిన ప్రవర్ధమానం అవుతూ విద్యారణ్యం అన్నది అనేక శాఖోపశాఖలుగా విస్తరించినట్టుగా ఇన్ని ఎకరాల స్థలంలో ఎక్కడికి వెళ్ళినా ఈ వేద ఘోష, ఆ పిల్లలు నేర్చుకునేటువంటి సంగీతం కానీ, సాహిత్యం కానీ, లేదా అస్త్ర విద్యలు కూడా వారికి నేర్పిస్తున్న విషయం మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఈరోజు మా అన్నగారి సహోదరులతో మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ రావడం. అభివృద్ధి ఏ రోజుకి ఆ రోజు కొత్త పుంతలు దొక్కుతూ ఉన్నందువల్ల తప్పనిసరిగా ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమాలు చేసుకున్నారో వారు మరోసారి ఇక్కడికి రావాలని, ఇందాక గురువుగారు ఉపన్యాసంలో మీ పిల్లల్ని మాకు అప్పగించండి, వాళ్ళని సరైనటువంటి ఒక మంచి పౌరులుగా చేసి శిక్షణ ఇచ్చి పంపిస్తామని చెప్పడం బాగా నచ్చింది. ఒక పెద్ద మనిషి వారు తప్పకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయితో విషయం మాట్లాడి వాళ్ళ మనవడిని ఇక్కడ నేను తీసుకొచ్చి జాయిన్ చేస్తాను సార్ నాతో వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. అదొక్క విషయం నాకు చాలా తృప్తినిచ్చి వాళ్ళు మనం వెనక్కి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చిన పర్పస్ సర్వ్ అయిందని అనిపించింది. చాలా సంతోషం. మీకు మీ బృందానికి కృతజ్ఞతలు. నమస్కారం అండి, నా పేరు వారణాసి పని. గురువుగారు నాకు 10 ఏళ్ళ పైగా తెలుసు. మల్కాజ్గిరిలో పాఠశాల ఉన్నప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రకమైన మార్పు లేదు ఆయనలో. అప్పటి నుంచి కూడా అదే రకంగా, అదే భావంతో, అదే వాత్సల్యంతో, అదే ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా వాలంటీర్స్ అందరినీ జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఈ విద్యారంగం వేద పాఠశాల దినదినాభివృద్ధి చెంది ఎలాగైతే మన శర్మ గారి కుటుంబం మొత్తం విద్యారంగంలో ఇన్వాల్వ్ అయ్యి పాఠశాల వృద్ధికి ఎలా తోడ్పడుతున్నారో అలాగా మా కుటుంబం కూడా 3 అన్నదమ్ములు. మా అక్కయ్య కూడా వచ్చింది ఒకటి, ఇంకో పెద్ద బెంగళూరులో ఉంటారు. మా కుటుంబం అంతా కూడా రకరకాల సేవల్లో పాల్గొంటున్నాం. మా సాయశక్తులకు కృషి చేసి విద్యారణ్యానికి ఇతోధికంగా మా వంతు ఉడత సాయం చేస్తూ నలుగురికి పాఠశాల గురించి చెప్తూ ఈ పాఠశాల మరింతగా వృద్ధి చెంది ఒక విద్యారణ్యం విశ్వవిద్యాలయం అవ్వాలని మనసా వాచ కర్మ. నమస్కారం.